అక్షయ తృతీయ అసలు అర్థం ఏమిటంటే క్షయము అంటే తరిగిపోయేది అని అర్థం. అక్షయము అంటే కొదువు లేనటువంటిది, ఎప్పుడు తరిగిపోనిది. ఈ అక్షయ తృతీయ అనేది చాలా విశేషమైన పండుగ. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి క్షీరసాగరం మదనములో ఉద్భవించింది. శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకున్న రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. కుబేరుడు ఉద్భవించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే. వైశాఖ మాసం శుక్ల తదియ దీన్ని మహావిశేషంగా చెబుతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఈశాన్యం మూలన లక్ష్మీదేవికి పీఠం ఏర్పాటు చేసుకుని కుబేరుణ్ణి, లక్ష్మీదేవిని ఉత్తర ఈశాన్యంలో పూజించినట్లయితే అనంతమైన ఫలితాన్ని పొందుతారని శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని ఆధారంగా మనం ఇంటికి ఉత్తర ఈశాన్యంలో లక్ష్మీదేవికి కలశం పాత్ర పెట్టుకుని పూజలు చేస్తే అనంతమైన ఫలితం వస్తుందని శాస్త్రవచనం చెబుతున్నాయి. ఇక అక్షయ తృతీయ రోజున చేసినటువంటి దానం గాని, పూజ గాని, జపం గాని మహా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు చేసినటువంటి చిన్న దానం కూడా పెద్ద ఫలితం ఇస్తుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి ఆరాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది. అందరూ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనుకుంటారు. కాని ముందుగా అక్షయ తృతీయ పూజ వలన అనంతమైన ఫలితం కలుగుతుందని పులకాండ సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు. అక్షయ తృతీయ రోజు పానకం గాని, మంచినీటి పాత్రగాని, చెప్పులు, గొడుగు, విసనకర్ర దానం చేసినట్లయితే విశేషమైన ఫలితం పొందుతారు. ఇది మామిడిపళ్ళు సీజన్ కాబట్టి మామిడిపళ్ళు దానం చేసినట్లయితే లక్ష్మీదేవి ప్రధానం కాబట్టి మహాపుణ్యం లభిస్తుంది.